టీవీ ప్రేక్షకులందరికీ ఆత్మపూర్వక ధన్యవాదములు. మనము గత ఎపిసోడ్‌లో ధ్యానం అంటే తెలుసుకున్నాము. ధ్యానం ఎలా చేయాలో తెలుసుకున్నాము. మనసు ఏం చేస్తుందో తెలుసుకున్నాము. పంచ కర్మే జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత ఆధ్యాత్మికతకి, మనకి దైవతికతకి, ప్రాపంచికతకి మనము 3 గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము ఇప్పుడు ధ్యానము చేస్తే ఎటువంటి లాభాలుంటాయి? ధ్యానం చేయడం వల్ల మన లోపల అంతర్గతంగా ఎటువంటి మార్పులొస్తుంటాయి? ధ్యానంలో మనము సాధించే ఫలితాలేంటి తెలుసుకుందాం. మళ్ళీ ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాము. ధ్యానం అంటే ఏంటి తెలుసుకుందాము. ధ్యానము ధీ ప్లస్ యానము. ధీ అంటే అంతర్గతము, సూక్ష్మ శరీర సముదాయము. మన లోపల 7 రకాలైనటువంటి శరీరాలున్నాయి. ఇది బాహ్యంగా కనిపించే స్థూల శరీరము, దాని తర్వాత సూక్ష్మ శరీరము, ప్రాణ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము, విశ్వమయ శరీరము, నిర్వాణమయ శరీరము. ఇలాంటి 7 శరీరాల లోపల అంతర్గతంగా ఉన్నాయి. మనము కేవలం బయట ఉన్న స్థూల శరీరమే తెలుసు అందరికీ కూడా. మనము గమనించే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణ శరీరానికి సంబంధించింది. లోపల దశ వాయువులు ఉంటాయి. దానికి మించిన ఎన్నో వాయువులు ఉంటాయి. అవన్నీ తర్వాత ఎపిసోడ్ తెలుసుకుందాము. దాని తర్వాత మనకి ఈ యొక్క మనస్సు పది విధాలుగా ఈ కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా దాని ఆధీనంలో ఉంటుందని తెలుసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు మనం బుద్ధి, చిత్తము, అహంకారం గురించి తెలుసుకుంటూ, దాని తర్వాత ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలుంటాయి, ధ్యానం చేస్తున్నప్పుడు కలిగే అనుభవాలేంటి, ధ్యానం యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మనము ప్రపంచంలో ఈ 2 కళ్ళతో చూస్తున్న ప్రతి ఒక్క విషయం కానివ్వండి, దృశ్యం కానివ్వండి, శబ్దం కానివ్వండి, స్పర్శ కానివ్వండి, ప్రతి ఒక్క మన యొక్క చలనం కానివ్వండి, ఫీలింగ్స్ అంటారు. అవన్నీ కూడా అనుభూతులు కానివ్వండి, భావనలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా లోపలికి ఈ యొక్క చిత్తం అంటారు. అంటే తల వెనుక భాగంలో ఉన్న యొక్క ఆ స్థానము లోపల చిత్తము అంటారు. అంటే మెమొరీ కార్డ్. చిత్తము అంటే ఏంటంటే మనం చూస్తున్న చిత్రాలన్నీ కూడా గుప్తం చేసుకునేది ఈ చిత్తము. చిత్రము నుంచి వచ్చింది చిత్తము. ఈ చిత్తంలో ఉన్నటువంటి ఏమిటి అంటే అన్ని మనం గమనిస్తున్న అన్ని రకాలటువంటి దృశ్యాలు కానివ్వండి, వినికిడి కానివ్వండి, శబ్దాలు కానివ్వండి, మన యొక్క భావనలు కానివ్వండి, ఫీలింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, చేతులతోటి కాళ్ళతో చేస్తున్న ఎన్నో కర్మలు కానివ్వండి, అన్నీ కూడా లోపల రికార్డ్ అవుతూ ఉంటాయి. మనకి ఒకరోజు 86,400 క్షణాలు ఉంటాయి. గంటకి 3,600 క్షణాలు ఉంటాయి. అట్లా 24 గంటలంటే 24 × 3,600 86,400 క్షణాలు ప్రతిరోజు మన అకౌంట్ ఉన్నట్టు అనుకోవాలి. అందులో మనము 6 నుంచి 8 గంటలు నిద్రపోతాం. అంటే మనకి ఇంకా 8 గంటలు మిగిలి ఉంటుంది. 18 గంటలు లేదా 16 గంటలు. ఈ 18 గంటలు, 16 గంటలు మనకి దాదాపు 60,000 క్షణాలు మనము జీవితం కొనసాగిస్తూ ఉంటాం. పొద్దున్న లేచినప్పటి నుంచి ఉదయం 6 గంటల నుంచి పడుకునే వరకు 12 గంటలు కావచ్చు, కొంతమంది 10 గంటలు పడుకుంటారు, లేకపోతే 8 గంటలు పడుకుంటారు. సో ఏ సమయం కానివ్వండి, దాదాపు ఒక 14 గంటలు, 16 గంటలు మనము మేలుకుతూ ఉంటాం. ప్రపంచంలో అడుగు పెట్టుకొని మనం ముందు ప్రయాణం సాగిస్తుంటాం. ఇవన్నీ ప్రాపంచిక విషయాలన్నీ కూడా మనము ఈ పంచ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలతోటి మనం చేసే ప్రతి ఒక్క క్షణానికి సంబంధించిన పరిశీలన అంతా కూడా ఈ యొక్క చిత్తంలోకి తీసుకుంటుంది. అట్లా దాదాపు 50,000 నుంచి 60,000 క్షణాలకు సంబంధించిన యొక్క చర్యలు కానివ్వండి, ప్రతిచర్యలు కానివ్వండి,
కార్యాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా వృత్తులు అంటారు. ఇవన్నిటిని కూడా క్లేశాలు అంటారు. ఇవన్నీ కూడా చిత్తంలో ఇమిడీకృతమై ఉంటాయి. ఈ చిత్తంలో ఇమిడీకృతమైనన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనము చనిపోయిన తర్వాత ఆ యొక్క చిత్తము ఆత్మతో క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుందనమాట. తర్వాత ఆత్మలోకాల గురించి తెలుసుకుందాం. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఇప్పుడు మనస్సు ఏం చేస్తుందో తెలుసుకున్నాము. లోపల ఏదైతే సంగ్రహించామో లోపల బుద్ధి ఉంటుంది. మనసు తర్వాత ఉన్నదేంటంటే బుద్ధి, ఇంటెలెక్ట్ అంటారు. అంటే న్యాయం చేస్తుంటుంది. ఆలోచన చేస్తుంది. ఏం ఆలోచన చేస్తుంది? ఇది కరెక్టా? ఇది తప్పా? నేను కరెక్టా? తప్పా, ఒప్పా అని అది బేరీజు వేస్తుంటుందనమాట. త్రాసులాగా. అప్పుడు బుద్ధి నిర్ణయించి చెప్తుంటుంది. ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇది మాట్లాడు, ఇది మాట్లాడు, ఇది చూడు, ఇది చూడకూడదు, ఇది విను, వినకూడదు, ఇది ఆలోచించు, ఇది ఆలోచించకూడదు అని బుద్ధి నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. మనసు ఈ దశ ద్వారా అన్నీ సంగ్రహిస్తూ దాని తర్వాత బుద్ధికి చెప్తుంది. బుద్ధి అప్పుడు నిర్ణయించి చెప్తుంటుంది. అందుకోసమే బుద్ధివంతులం కావాలి అంటారు. అందుకోసమే బుద్ధి జ్ఞానం ఉందా అంటారు ప్రతి ఒక్కరికి. ఈ జ్ఞానం అనేది అంటే మనము ఎన్నో రకాలటువంటి విషయ పరిజ్ఞానం నుంచి, ఎన్నో రకాల నుంచి గురువుల నుంచి తెలుసుకుంటున్న సాధన గురించి కానివ్వండి, ఆత్మ జ్ఞానం గురించి సంబంధించిన అంతా కూడా జ్ఞానం సంబంధించి ఉంటుంది. ప్రాపంచిక విషయాలకు సంబంధించింది అంతా కూడా బుద్ధికి సంబంధించింది ఉంటుంది. బుద్ధి నిర్ణయం చెప్తుంది ఏం చేయాలి, ఏం చేయకూడదు. మనం ఈ జన్మ తీసుకున్న యొక్క పరిపక్వత దశ నుంచి బుద్ధి నిర్ణయించబడుతుంది. మనం ఎలా అయితే చిన్నపిల్లలకి మీకు బుద్ధి లేదు, ఈ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, తప్పు చేస్తున్నా మనము ఎలా అయితే వారిని తిట్టి పొడుతూ వారిని సక్రమంగా తయారు చేస్తాము, అంటే బుద్ధిని సక్రమం చేస్తున్నాం. వాళ్ళు కూడా ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేస్తూ వాటి నుంచి ఆ యొక్క తప్పులను తెలుసుకుంటూ ఇవి చేయకూడదు, ఇవి చేయాలనే బుద్ధిని వాళ్ళు పరిపక్వత చెందుతూ ఉంటారు. అలా చిత్తంలో ఉన్న వృత్తులన్నీ కూడా దాదాపు 50,000 నుంచి 60,000 ఆలోచనలు మన చిత్తంలో ఉంటాయి. అలా 30 రోజులకి ఎంత గుర్తుపెట్టుకోండి, 15 లక్షలు. దాని తర్వాత సంవత్సరానికి 1,80,00,000 ఆలోచనలు, వృత్తులన్నీ కూడా మన చిత్తంలో ఉన్నాయి. మరి అలా ఒక సంవత్సరంలో 1,00,00,000 ఆలోచనలు అనుకుంటే దాదాపు మనకున్న వయస్సును బట్టి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటే దాదాపు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్ల ఆలోచనలన్నీ కూడా చిత్తంలో స్టోరేజ్ అయి ఉన్నాయంటే గుర్తుపెట్టుకోండి. మన చిన్న చిప్పులో ఎలా అయితే సినిమాలన్నీ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే రికార్డ్ అవుతుందో అంత ఇన్ఫర్మేషన్ మన చిత్తంలో ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఆ యొక్క విషయ పరిజ్ఞానం అంత చిత్తంలో ఉంటుంది. ఈ బుద్ధిని సక్రమం చేయాలి, మనసుని అంతర్గతం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ధ్యానమే శరణాగతి. D+ యానము అంటే అంతర్గత ప్రయాణం చేయాలి. ధ్యానం చేస్తున్నప్పుడు మన లోపల ఈ ప్రపంచాన్ని అంటే విశ్వాల్ని నడిపించే ఒక విశ్వశక్తి ఉంటుంది. దాని విశ్వమయ ప్రాణశక్తి అంటారు, కాస్మిక్ ఎనర్జీ అంటారు. అది మన తల మధ్య భాగంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలోకి చేరి లోపల 2,72,000 నాడులలో ప్రవహిస్తూ మనలో ఉన్న వెన్నుపూసలోకి అంటే వెన్నుముఖం అంటారు. ఆ వెన్నుముఖంలో మధ్యలో ఒక సన్నటి దారం లాగా ఉంటుంది. అదే సుషుమ్న నాడి అంటారు. అందులోకి ప్రవహిస్తుంది. మన మూలాధారంలో ఉన్నటువంటి కుండలినిలో టచ్ అవుతుంది. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అలా టచ్ అయినప్పుడు ఆ మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని జాగృతమై మళ్ళీ సహస్రారం అంటే బ్రహ్మరంధ్రం చేరుకుంటుంది. అప్పుడు మనలో ఎన్నోటువంటి ఆత్మ విశ్వ జ్ఞానానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం అందుతుంటుంది. లోపల నాడులన్నీ కూడా ఆ శక్తి ప్రవహిస్తున్నప్పుడు విశ్వశక్తి ఎన్నో రకాల నొప్పులు వస్తుంటాయి. వాటికి మనము భయపడవద్దు. చేస్తున్నప్పుడే కొంచెం చిన్న నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులు ఎలా వస్తాయి? గత జన్మలకు సంబంధించింది ఉంటాయి. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అలా ఈ అనుభవాలు అనుభవిస్తూ తర్వాత ఎవరైతే శాస్త్రానికి చేరుకుంటారో వాళ్ళు ఆ ఆత్మ విజ్ఞాన ఫలాన్ని అందుకుంటారు. ఆత్మ విజ్ఞాన ఫలాలంటే అన్ని సిద్ధులే. మనం ఏదనుకుంటే అది సంప్రాప్తిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎవరితోటైనా మనము టెలిపతి ద్వారా తెలుసుకోవచ్చు. అదే దివ్యచక్షు నుంచి మనం సంగ్రహించవచ్చు. మూడో కన్ను తెరుచుకుంటుంది.
ఇవే మనం ధ్యానం వల్ల పొందే లాభాలు మరియు అనుభవాలు. మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరిన్ని అత్యద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ధన్యవాదములు. కృతజ్ఞుడిని. థాంక్ యూ వెరీ మచ్.